ఎవరి దగ్గర బుక్ ఉంటే ఓకే, లేకపోతే పర్వాలేదు. అందులో మనకంతా తెలిసే, ఆల్రెడీ మనం అన్ని చదువుకొని ఉన్నాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నాం అన్నమాట. రిమైండ్ చేసుకుంటున్నాం, మనకి గుర్తు చేసుకుంటున్నాం ప్రతిసారి. సో ఇప్పుడు మాతాజీ మీరు అది తెలుగులో ఉందా బుక్? తెలుగులో నాకు తెలియదు మాతాజీ, ఇంగ్లీష్ లో అయితే ఉంది, తెలుగులో నాకు తెలియదు. నేను చూస్తాను ఈసారి ఆబిడ్స్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు చెప్తాను. సో ఇది ఏంటంటే, అంటే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి వాటిల్లో కలియుగంలో ద ప్రైమ్ రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ కలియుగ ఈజ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్. అయితే మనం ఏంటంటే మనం ఏం చేయాలట కలియుగంలో అంటే, మనం చేయవలసిన పని ఏంటంటే హోలీ నేమ్ అంటే భగవంతుడి యొక్క దివ్య నామాన్ని మనం చాంట్ చేయాలి, మాతాజీ ఉచ్చరిస్తూ ప్రేయర్స్ చెయ్యరా ఇవాళ? చెప్పండి. ఇది చెప్పేసిన తర్వాత చేద్దాం. ఓకే. ఆ ఏంటిటంటే వీటన్నిటిలో మనకి ఏ ఏ స్క్రిప్చర్స్ లో ఇచ్చారు అని, ఇది కలి సంత్రణ ఉపనిషత్తులో ఇచ్చారనమాట. హరే కృష్ణ మంత్ర నేను ఇంగ్లీష్ లో చదివి తర్వాత తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి. ద హరే కృష్ణ మహామంత్ర ఈస్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ మెనీ ఉపనిషత్స్ సచ్ as కలి సంత్రణ ఉపనిషత్, వేర్ ఇట్ ఈస్ సెడ్. కలి సంత్రణ ఉపనిషత్ లో హరే కృష్ణ మంత్రం చదివితే ఏంటిటా అనేది ఇక్కడ ఇచ్చారట. ఏం చెప్తున్నారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నష్ట పరతర ప్రాయ సర్వ వేదేషు దృశ్యతే. అంటే ఆఫ్టర్ సర్చింగ్ త్రూ ఆల్ ద వేదిక్ లిటరేచర్స్, one cannot find a method of religion more sublime for this age than chanting of Hare Krishna. ఎన్ని వేదాలు అవన్నీ వెతికినా కూడా ఏంటంటే మనకి ఒకటే తెలుస్తుంది, చెప్తుందట ఆ వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయట, ఈ హరే కృష్ణ మహామంత్రంలో 16 వర్డ్స్ ఉన్నాయి. తెలుసు కదా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే, అలా హరే రామ, 8 8 16 ఉంటాయి. ఈ 16 వర్డ్స్ ఏంటంటే ఈ షోడశతం నామ్నం, ఈ 16 లెటర్స్ ఉన్న ఈ అక్షరాలు వర్డ్స్ ఉన్న ఉదిత కలికాలంలో మనకి వేరే దిక్కు లేదట. మనలో ఉన్న కల్మషాలన్నీ నాశనం చేస్తుంటే వేరే ఇది లేదు అని చెప్తున్నారు. కాబట్టి హరే కృష్ణ నామాన్ని మనం జపించాలి అని చెప్పేసి చెప్తాను. ఇలా రోజు ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ పేజ్ లోనే, ఎవరి దగ్గర ఇంగ్లీష్ లో బుక్ ఉంటే చూడండి, తెలుగులో ఉంటే కూడా చూసుకోండి. ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ చాప్టర్ అన్నమాట ఇది. అయితే ఈ కలియుగంలో భగవంతుని హోలీ నామ్ అంటే పవిత్ర నామాన్ని ఎందుకు జపించాలి అని మన వేదాల్లో వాటిల్లో ఎక్కడెక్కడ చెప్పారు అని చెప్తున్నారు. హరే రేపు ఇంకొకటి ఉంది. ఆ, ఏ బుక్ మాతాజీ? ఇది శ్రీనామామృతం అంటారు. నాకు లేదు. ఓకేనా? ఆ, అందులో ఉంది. ఈ విషయాన్ని ఇంకా ఎక్కడ చెప్పారంటే ఈ ఇది షోడశత నామ్నం అని చైతన్య చరితామృతలో ఆది లీలలో మూడో చాప్టర్ లో 40వ శ్లోకంలో కూడా చెప్పారనమాట మహాప్రభు. ఓకే, రేపు నెక్స్ట్ ఇది చెప్. సో ఇవాళ ప్రేయర్స్ ఎవరు చేస్తారు? మంగళాచరణ చేసేవాళ్ళు నేను చేస్తాం అక్క. మాతాజీ కృష్ణకుమారి మాతాజీ హ్యాండ్ రైజ్ చేసేసారు. రోజు ఒక్కొక్కళ్ళు పెట్టుకోండి, రోజు ఒక్కొక్కళ్ళు చేయండి. మాతాజీ నేను హ్యాండ్ రైజ్ చేయలే కానీ చెప్పిన మాతాజీ చేస్తాను. రేపు చేయండి మాతాజీ. కృష్ణకుమారి మాతాజీ ఆల్రెడీ వచ్చింది. బుధవారం రోజు సబిత మాతాజీ చేయండి. మీకు షేర్ చేయాలా కృష్ణకుమారి మాతాజీ? చెప్పేస్తారా? చెయ్యాలి మాతాజీ, చెయ్యాలి. ఎందుకంటే నా బుక్ తెచ్చేసరికి నాకు టైం పడుతుంది. నేను టైం తో కూర్చుంటా కానీ బుక్స్ తెచ్చుకోను, నా ప్రాబ్లం అదే. ఓకే, బుక్స్ తో పాటు కూర్చోవాలి. స్కూల్కి ఎలా వెళ్తాము? అది ప్రేయర్స్ బుక్ ఉండదు మాతాజీ, వేరే బుక్స్ ఉంటాయి కానీ ప్రేయర్స్ ఉండదు మాతాజీ, వేరే దాంట్లో ఉన్నది ప్రేయర్స్ అనేది. సరే స్టార్ట్ చేయి. ఓం అజ్ఞాంతి విరామస్తు. కాలేదు మాతాజీ, ఇంకా రాలేదు. వచ్చింది మాతాజీ. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీ
వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సగగణ రఘునాథాన్విత తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి దేవి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను మధ్య మధ్యలో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను. ఇది మనం చదివే దానిలోనే కాదు, వేరే వాటిల్లో కూడా. ఇప్పుడు మాతాజీ పంచతత్వ మంత్రం చెప్పారు కదా, ఎప్పుడన్నా అడుగుతాను, చదువుకుంటూ ఉండండి. అక్కడ పంచతత్వలో ఎవరు 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 ఎవరి అవతారం, ఓకే అడుగుతాను. చైతన్య మహాప్రభు. నేను ఇప్పుడు అడగలే మాతాజీ, అడుగుతాను అప్పుడు చెప్పాలి అని చెప్పారు. ఇది చెప్పండి. గోవర్ధనం విరకరం గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనం నవోదన శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదా పురుషోత్తమం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామం ద్విభుజం మురళీధరం పీతాంబరధరం దేవం శారదా పురుషోత్తమం గోవర్ధనధరం వందే మాతాజీ మీరొక్కరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఒకసారి లాస్ట్ టైం. ఎవరు మాతాజీ? గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం వందే నవగణ శ్యామం ద్విభుజం మురళీధర పీతాంబరధరం దేవం శారదం పురుషోత్తమం. హరే కృష్ణ మాతాజీ. రోజు చదువుతున్నారా అందరూ? చాంటింగ్ చేస్తున్నారా అందరూ? చేస్తున్నాం. సో ఇవాళ మనం ఇది ప్రభుపాద బుక్ చదువుకున్నాము. చూడ ప్రభుపాద ఎవరు? ఈయన ఫౌండర్ ఆచార్య ఇస్కాన్. ఇందులో ఫస్ట్ ప్రిఫేజ్ అంటాం చూసారా? ప్రిఫేజ్ అంటాం, దాన్ని ఏమంటారు? ముందు మాట. తొలి పరిచయం. అది ఇది బుక్. ఇందాక మనకి ప్రసన్న మాతాజీ చూపించింది కూడా అదే. ఇవాళ ఒక 5 pages చదువుకుందాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజ్ చదవండి. ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారో వాళ్ళనే పిలుస్తా. కృష్ణకుమారి మాతాజీ నేను డౌన్ చేస్తున్నా, మీకు తర్వాత ఇస్తా ఛాన్స్ నేను. ఎవరెవరు చదువుతారో లైన్ గా ఒక విశాఖ మాతాజీ చదవండి. హరే
నమస్తే మాతాజీ, ప్రణామాలు అందరికి. ఒక్క నిమిషం మాతాజీ, ప్రభుపాద చదువుతున్నాం కాబట్టి ఒకసారి ప్రభుపాద ప్రణామ మంత్రం చెప్పండి. వచ్చు కదా. భక్తి వేదాంత స్వామినికి చూస్తే వస్తుంది మాతాజీ. నమో విష్ణు పాదాయ, నేను చెప్తా రిపీట్ చేయండి. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామిని నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. సో అందరూ కూడా నేర్చుకోండి ప్రభుపాద ప్రణామ మంత్ర. నేను అడిగినప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీగా ప్రణామ మంత్ర చెప్తారు. ఓకే, నెక్స్ట్ టైం చదివే వల్ల అవసరం లేదు. సెకండ్ పారాగ్రాఫ్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. భూమిక జీవితకాల యత్నము. రాబో కాలంలో శ్రీల ప్రభుపాదుల వారిగా పిలువబడబోవు పరమ పూజ్య శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామికి 1965 తర్వాత, అంటే వారు అమెరికా వెళ్ళిన పిమ్మటనే ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి లభించుచున్నది. భారతదేశాన్ని విడిచి వెళ్ళుటకు ముందు వారు 3 గ్రంథాలను రచించారు. ఆ తర్వాత 12 ఏళ్లలో వారు 60కి పైగా గ్రంథాలను రచించి ఉన్నారు. భారతదేశాన్ని విడిచి రచించనున్నారు. భారతదేశాన్ని విడిచి వెళ్ళుటకు ముందు వారు ఒక శిష్యుడికి దీక్షను ఇచ్చారు. తరువాత 12 ఏళ్లలో 4000 మందికి పైగా శిష్యులకు దీక్షను ఇవ్వనున్నారు. భారతదేశాన్ని విడిచి వెళ్ళుటకు ముందు వ్యాప్తంగా కృష్ణ భక్తుల సంఘాన్ని నెలకొల్పాలనే వారి స్వప్నాన్ని వారు నిజం చేసుకోగలరని ఎవరు విశ్వసించలేదు. కానీ రాబో దశాబ్ద కాలంలోనే వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంను రూపొందించి దానిని నిర్వహించి ముందుకు పైగా కేంద్రాలను ప్రారంభించనున్నారు. అమెరికాకు వెళ్ళుటకు ముందు వారు ఏనాడు భారతదేశాన్ని విడిచి వెళ్ళలేదు. అయితే తరువాతి 12 ఏళ్ల కాలంలో కృష్ణ చైతన్యోద్యమాన్ని ప్రచారం చేస్తూ ఎన్నోసార్లు ప్రపంచమంతటా పర్యటించనున్నారు. శ్రీల ప్రభుపాదులు సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాద అంటే ఆయన ప్రభుపాద గారిని ఏమని భక్తి వేదాంత స్వామి అని పిలుస్తారని, అలాగ ఉంటారని, ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి లభిస్తుందని అది ఎవరు ఊహించలేదు. తర్వాత తెలిసింది మనకి. అని ఆయన వెళ్లే ముందు 2 గ్రంథాలని రచించారట. ఇండియాలోనే కొంతమందిని శిష్యుల్ని గాని తయారు చేయాలని, కృష్ణ సంఘాన్ని నెలకొల్పాలి అని చెప్పి ఆయనకి ఒక కోరిక ఉండదు అనమాట. తర్వాత ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్ అని ఇది స్టార్ట్ చేశారు. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని రూపొందించి 100కి పైగా కేంద్రాలన్నీ నిర్మించారనమాట, ప్రారంభించారు. అవన్నీ ఎవరు ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత అమెరికాకు వెళ్ళిన తర్వాత అవన్నీ చేశారు అని. అయితే అమెరికాకు వెళ్ళక ముందు ఆయన ఏ ఏజ్ లో వెళ్ళారో చెప్తారు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. వెళ్ళక ముందు భారతదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు, వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళలేదు. అయితే తర్వాత 12 ఏళ్ల కాలంలో ఆయన ఇంత సాధించారు అని, ప్రపంచమంతటా పర్యటించారు అని చెప్తున్నారు. సో ప్రసన్న మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. శ్రీల ప్రభుపాదుల వారు. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు తమ జీవితంలో అందించిన సేవ ఆలస్యంగాను ఆకస్మికంగాను జరిగిన ఆధ్యాత్మిక విప్లవ విజయాలుగా కనిపించవచ్చు. అంతేకాకుండా వారు తమ జీవితంలోని 69 సంవత్సరాల కాలాన్ని అట్టి విషయాలను సాధించుట కొరకు ప్రయత్నించిరి. అమెరికన్లకు శ్రీల ప్రభుపాదుల వారు మరియు వారి బోధనలు అపరిచితమైన ఆకస్మిక ప్రకటనలు, అల్లావుద్దీన్ అద్భుత దీపం నుండి వెలువడిన భూతశక్తిలా కనిపించవచ్చును. నిజానికి వారు ప్రాచీన వైదిక సాంప్రదాయపు మహోన్నత ప్రతినిధి. ఎంత బాగుంది చూసారా. 69 years అప్పుడు ఆయన వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఆయన వేరే కంట్రీస్ లో అంతా ఈ అంతర్జాతీయ కృష్ణ సంఘాన్ని పెట్టి తర్వాత విజయాలను సాధించారు. అంటే అది అప్పటికప్పుడు రోమ్ నగరం కాన్ బి బిల్ట్ ఇన్ ఓవర్ నైట్ అంటారు చూసారా. ఒక సామెత ఉంది. అంటే రోమ్ నగరాన్ని ఒక రాత్రి లోపల బిల్డ్ చేయలేమన్నమాట. దాని వెనకాల చాలా ప్రయాసం ఉంటుంది. సో అదే చెప్తున్నారు.
ప్రభుపాదుల యొక్క 69 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన తర్వాత సాధించిన విజయాలన్నిటికీ ఆయన ముందు వెనకాల చేసిన ఇదే అంతా ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. అందుకనే ఇక్కడ చెప్తున్నా, అక్కడ చేసినప్పుడు జరిగిన ఇవన్నీ కూడా బోధనలన్నీ కూడా అమెరికన్లకు అన్నిటికీ కూడా మనకి చూస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మనకి కనిపిస్తూ ఉంటాయని, కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఆధ్యాత్మికత గురించి వైదిక సాంప్రదాయాన్ని మనకందరికీ అందించడానికి ఆయన చాలా మహోన్నతమైన కృషి చేశారనమాట. అందుకనే ఆయన్ని ప్రతినిధిగా కూడా అంటారనమాట. ఎందుకు ఆధ్యాత్మిక వాటికి సాంప్రదాయం వాటన్నిటిని ప్రచారం చేసినందుకు ప్రతినిధిగా అంటారు. అరుణ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల ప్రభుపాదులు అభయచరణ్ డే సెప్టెంబర్ 1, 1896 తేదీన కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గౌరమోహన్ డే. ఆయన ఒక బట్టల వ్యాపారి. ఆయన తల్లి పేరు రజని. బెంగాలీ సంప్రదాయం ప్రకారం ఆ తల్లిదండ్రులు తమ పిల్లవాడిని జాతక చక్రం వేయడానికి ఒక జ్యోతిష్కుని పిలిపించారు. జ్యోతిష్ చక్రాన్ని చూడగానే అందరికీ పరమానందం కలిగింది. ఆ పిల్లవాడు 70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత సముద్రాన్ని దాటుతాడని, మహాధర్మ ప్రబోధకుడవుతాడని, 108 మందిరాలను నిర్మిస్తాడని ఆ జ్యోతిష్యుడు ప్రత్యేకమైన భవిష్యవాణి పలికాడు. మీరెవరన్నా మీకు ఎవరికన్నా నోట్స్ రాసుకునే అలవాటు ఏమన్నా ఉందా? లేకపోతే గనక రాయడం అలవాటు లేకపోతే గనక ఇప్పుడు రాసుకోండి. మనం ఒక్కొక్క పుస్తకం చదువుతున్నాం కదా, ఇవి చదివిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ అవంతా చదవలేం కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయో అవి రాసుకోండి. ప్రభుపాదుల పేరు ఏంటట? ఫస్ట్ పేరు, ఆయన పేరు అసలు పేరు ఏంటట? అభయచరణ్. ఆయన ఎప్పుడు జన్మించారు? 1986 సెప్టెంబర్ 1 కలకత్తాలో జన్మించారు. ఇలా పాయింట్స్ లాగా పెట్టుకోండి. ప్రిఫేస్ లో మనం చదువుకున్న పాయింట్స్ అన్నారు. ఆయన తండ్రి పేరు గౌరమోహన్ డే. ఆయన ఏం చేసేవాళ్ళు? బట్టల వ్యాపారం చేసేవాళ్ళు. తల్లి రజని అన్నమాట. వాళ్ళు బెంగాలీ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. సో ఈ పారాగ్రాఫ్ లో అంటే ఇప్పటి వరకు చదివిన దానిలో ఇది అన్నమాట మనం పెట్టుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుపాదుల వారు ఎప్పుడు పుట్టారు, ఆయన అసలు పేరు ఏంటి, తర్వాత ఆయన తండ్రి ఏం చేస్తూ ఉంటారు, అలా చేసుకొని. అయితే పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం, జన్మకుండలి రాయించినప్పుడు చెప్తాం కదా, ఆయన కూడా అలాగే వాళ్ళ నాన్నగారు అలాగే రాయిస్తే చూపిస్తే ఆయన జ్యోతిష్కుడు చెప్పారట, ఆయన 70 సంవత్సరాల్లో వేరే దేశాలు వెళ్తారు అని చెప్పేసి చెప్పారట. అలాగే 108 మందిరాలు నిర్మిస్తారు అని చెప్పారట. సో అది ఆయన జాతకంలో అలా రాసి ఉందన్నమాట. తర్వాత చెప్పారు మనకి. సో లలిత మాతాజీ చదవండి. చదవండి మాతాజీ. అభయ్ గృహం ఉత్తర కలకత్తాలో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో 151 హారిసన్ రోడ్డులో ఉండేది. అభయ్ తండ్రి గౌరవ్ మోహన్ డే సువర్ణ వణిక్ అనే వాణిజ్య కులానికి చెందిన సంపన్నుడు. వందలాది సంవత్సరాలు ఆంగ్లేయులతో బంగారము, ఉప్పు వర్తకం చేసిన సంపన్న ముల్లిక్ కుటుంబంతో వారికి బంధుత్వం ఉండేది. నిజానికి ముల్లికులు కూడా డే కుటుంబంకు చెందినట్టి వారే. వీరు ప్రాచీన ఋషి అయిన గౌతమ ముని గోత్రముకు చెందినవారు. మొఘలులు కాలంలో ఆంగ్లేయులు మన దేశానికి రాకమునుపు ఒక ముస్లిం రాజు డే వంశీయులకెల్లా సంపన్నులు పరపతి గలవారైన ఒక శాఖవారికి ముల్లిక్ ప్రభు అనే బిరుదును ప్రదానం చేశాడు. అనేక తరాల అనంతరం డే కుటుంబంలోని కన్యకు ముల్లిక్ కుటుంబంలోని వారికిచ్చి వివాహం జరిపించబడింది. అప్పటి నుండి ఈ రెండు కుటుంబాలు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాణిజ్య కుటుంబానికి సంబంధించిన వాళ్ళని. ఆయన ఉత్తర కలకత్తాలో ఆయన ఇంటి అడ్రస్ చెప్తున్నారు. 151 హారిసన్ రోడ్ లో ఉందిట. అయితే ఈయన సువర్ణ వణిక్. ఇక్కడ మన వందలాది సంవత్సరాల క్రితం ఆంగ్లేయులతో బంగారం, ఉప్పు వర్తకం చేశామంటున్నారు. సరే బంగారం ఓకే, ఉప్పు వర్తకం చేయడం ఏంటి గుర్తుందా? ఉప్పు సత్యాగ్రహం చేశారు కదా గాంధీ. సో అక్కడ మనకేంటి, మన దేశంలో మన సముద్రంలోంచి వచ్చిన ఉప్పునే మనకు అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు అందుకనే కదా ఆ ఉప్పు సత్యాగ్రహం అనేది చేశారు గాంధీ మహాత్ముడు. సో అట్లాగా వీళ్ళు వ్యాపారం కోసం వచ్చి, ఈ ఆంగ్లేయులు బ్రిటిషర్స్ వచ్చి బంగారం, ఉప్పు వర్తకం లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట.
అయితే ఆ వర్తకం అంటే వ్యాపారం చేయడానికి వాళ్ళు ఎలా అంటే ములిక్ అనే కుటుంబంతో వాళ్ళకి సంబంధం ఉంటుండేది. అయితే ఈ వీళ్ళు ములిక్లు కూడా ఇప్పుడు ప్రభుపాద వాళ్ళ నాన్నగారి పేరు ఏం చెప్పారు? గౌరమోహన్ దే గౌరమోహన్ దే గౌరమోహన్ డే. సో అని చెప్పారు. అలాగే అభయ్ చరణ్ ప్రభుపాద పేరేం చెప్పారు? అభయ్ చరణ్ డే అభయచరణ్ అన్నారు. ఆ, దే ఆ డే అనేది వస్తుంది చూసారా? అది ఎట్లా వస్తుంది అంటేట ఈ ములిక్ అని ఉంటారు చూసారా, వాళ్ళు వీళ్ళు ఒకే దానికి చెందిన వాళ్ళు. కాకపోతే ఈ ములిక్ అనే వాళ్ళట గౌతమ ముని గోత్రానికి చెందిన వాళ్ళట. మనకి గౌతమ ఋషి ఉన్నారు తెలుసు కదా. సో ఆయన గోత్రానికి చెందిన వాళ్ళట ఈ ములిక్ అనేవాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవారట, ఒక శాఖ వాళ్ళు ఏం చేశారట, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డే అనే కుటుంబంలోని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ములిక్ కుటుంబంలో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేటప్పటికి అప్పుడు ఆ రెండు కుటుంబాలు సన్నిహితంగా తయారైనాయి అన్నమాట. అందుకని ఇప్పుడు వీళ్ళని డే అని పిలుస్తారని, అలా వాళ్ళిద్దరికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి అట్లాగా చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ చదువుతారు మోటో G32. మాతాజీ నేను చదువుతా మాతాజీ. ఓకే, మోటో G32 ఎవరు ఉన్నారు కదా, ఆ మాతాజీని చదవనియండి. ఓకే హరి బోల్. హరే పేరు కృష్ణ పెట్టుకోండి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అది ఏం చేసినా అది పోలేదు మాతాజీ. అది ఏం చేయాలో నాకే తెల్ల, ఎవరికి పేరు తెలియదు. చెప్పండి. రేణుక మాతాజీ. మాతాజీ సరే చదవండి. హరే కృష్ణ. హరిసన్ రోడ్డుకు ఇరువైపులా గల ఆస్తులన్నీ లోకనాథ్ ముస్లిక్కు చెందినది. కొంచెం చిన్నది చెందినది. అందులోని ఒక మూడంతస్తుల భవనంలోని కొన్ని గదులలో గౌరమోహన్ డే కుటుంబం నేర్చుకుంటారు. గౌరమోహన్ డే కుటుంబం నివసించేది. డే కుటుంబం నివాసానికిగా ఉన్నటి రోడ్డు మాతాజీ బ్రేక్ అవుతుంది మాతాజీ. శ్రీ రాధాగోవింద మందిరం. అప్పటికే 150 సంవత్సరాలు మందిరములు రాధాల ఆదనను చదవండి మాతాజీ. మాతాజీ బ్రేక్ మాతాజీ. అవుతుంది కదా, కట్ అయినట్టుంది. విజయ హరే మాతాజీ కృష్ణ చదవండి. వినిపిస్తా ఉందా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తున్నారు, చదవండి. నెట్వర్క్ రాధాకృష్ణ విగ్రహాలు. రాధాకృష్ణుల విగ్రహాల ఆరాధనను ముల్లిక్ కుటుంబీకులే చూసుకునేవారు. ముల్లిక్ వారి ఆస్తులకు సంబంధించిన కొన్ని దుకాణాలపై వచ్చే ఆదాయం మందిర నిర్వహణకు మరియు పూజారుల జీతాలకు సరిపోయేది. ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు ముల్లిక్ కుటుంబ సభ్యులు ఆ మందిరానికి వెళ్లి రాధాగోవిందుల విగ్రహాలను దర్శించుకునేవారు. ఆ మందిరంలో ఒక పెద్ద విస్తరిలో అన్నం, కచోరీలు, కూరలను భగవంతునికి నివేదించి ఆ ప్రసాదాన్ని అక్కడకు దర్శనం కొరకు వచ్చిన భక్తులకు పంచేవారు. ప్రతిరోజు వచ్చే భక్తులలో అభయ్ చరణ్ ఒకరు. అతడు తన తల్లితోనే, తండ్రితోనే, పనివానితోనే కలిసి వెళ్ళేవారు. చదవాల ఇక్కడ ఏంటి, ఆగండి. ఇక్కడ రాధా గోవింద మందిరం ఉండేదని, అయితే ప్రభుపాద ఉంటున్న వాళ్ళకి రోడ్డుకి అటువైపు వేరే పైపుకి ఉండేదని, ఆ టెంపుల్ కి ప్రతిరోజు రాధా గోవిందుల మందిరం అన్నమాట. ఆ మందిరానికి రోజు ఆయన తండ్రితో గాని తల్లితో గాని పని వాళ్ళతోటి ఎవరితోటైనా వెళ్తూ ఉండేవాళ్ళని. ఆ మందిరానికి ఎవరు అంటే ఈ ములుక్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటూ ఉండేదని, వాటికి సంబంధించినవన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట. అలా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ ఆలయ నిర్వహణ అంతా చూడటము, అక్కడ అంటే ఇప్పుడు మనకి ప్రసాదాలు అవన్నీ ఇస్తారు కదా, అవి చేయడము, పూజార్లకి జీతాలు ఇవ్వడం, అవంతా కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళట. సో రోజు పొద్దున్నే అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఈ ములిక్ కుటుంబాల సభ్యుల దగ్గర నుంచి వస్తుందన్నమాట. ఆ విగ్రహాలు వచ్చేవన్నమాట. అక్కడ ఏమేమి పెట్టేవాళ్ళటంటే అన్నం, కచోరీ, కూరలు అవన్నీ భగవంతుడికి నివేదన చేసి వచ్చిన వాళ్ళందరికీ పంచి పెట్టేవాళ్ళు. సో అక్కడ అభయ్ చరణ్ డే అంటే మన ప్రభుపాద ఏం చేసేవారు, వాళ్ళ అమ్మతోటో నాన్నగారితోటో పని వాళ్ళతోటో ఎవరితో ఒకళ్ళతోటి రోజు వస్తూ ఉండేవాళ్ళట. ఓకే, విజయ కొడాలి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ.
గౌరమోహన్ డే శుద్ధ వైష్ణవుడు. అంతేకాకుండా అతడు తన పుత్రుడు కృష్ణ చైతన్యవంతుడయ్యేలాగా పెంచెను. గౌరమోహన్ డే తల్లిదండ్రులు కూడా వైష్ణవులగుట చేత వారు మాంసం, చేపలు, గుడ్లు, టీ, కాఫీల వంటి వాటిని ఎన్నడూ ముట్టలేదు. అతడు తెల్లటి ఛాయతో ఉండేవాడు. మితభాషి. రాత్రి వేళలో తన బట్టల దుకాణాన్ని మూసే ముందు ఎలుకలు ఆకలితో బట్టలను కొట్టకుండా వాటి కొరకు గిన్నెలో బియ్యం పోసి గది మధ్యలో పెట్టేవాడు. దానితో అవి తృప్తి చెంది బట్టలను కొట్టకుండా ఉండేవి. వారి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బెంగాలీ వైష్ణవులకు అతి ముఖ్యమైన గ్రంథాలను శ్రీ చైతన్య చరితామృతము, శ్రీమద్ భాగవతాన్ని పఠించేవారు. తర్వాత జపమాలతో జపించి శ్రీకృష్ణ భగవానుని విగ్రహాన్ని ఆరాధించేవారు. వారు గొప్ప మృదు స్వభావులు మరియు వాత్సల్య హృదయులైన వారు అభయను ఎప్పుడూ దండించేవారు కాదు. ఎప్పుడైనా తప్పనిసరిగా పుత్రుని మందలించాల్సి వస్తే ముందుగా అతడు అందుకు క్షమాపణలను కోరేవారు. నీవు నా పుత్రుడవు కనుక నిన్ను ఇప్పుడు సరిదిద్దక తప్పదు. ఇది నా కర్తవ్యం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క తండ్రి కూడా వారిని మందలించేవాడు కనుక మరోలా భావించవద్దు. ఇక్కడ మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఏంటంటే గౌరమోహన్ డే ఎలా ఉండేవారంటే ఆయన వైష్ణవులని, ఆయన తెల్లగా ఉండేవారట. వాళ్ళు కూడా మాంసము, చేపలు ఇవన్నీ తినేవారు కాదనమాట. మిత భాషి. ఆయన అవసరం అయితేనే మాట్లాడతారు. మనం భగవద్గీతలో చదువుకుంటాము భక్తులు ఎలా ఉంటారట, అవసరమైనప్పుడే వాళ్ళ తాబేలు. గుర్తుందా? దాని బాడీ లోపలికి లాగేసుకుని పంచేంద్రియాలు అవసరం లేనప్పుడు అవి ముడుచుకుంటాయి అన్నమాట. ఎట్లాగా ఎవరైనా వస్తున్నారు, భయం కలిగిస్తున్నారు, ఎవరైనా శత్రువుల నుంచి రక్షించుకోవాలంటే తెలుసు. అలాగే భక్తుడు అనే వాళ్ళు కూడా ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు, చేస్తారని మనం ఒక ఎనాలజీ చదువుకున్నాం మనం భగవద్గీతలో. సో అట్లాగా ఈయన మితభాషిగా ఉంటూ ఉండేవాళ్ళట. ఇంకొకటి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. బట్టల దుకాణాన్ని మూసేటప్పుడు అక్కడ షాపులో ఎలకలు వస్తాయి కదా, ఆ ఎలకల ఆకలితో బట్టి బట్టలు కొట్టేస్తాయట. అందుకని ఆయన ఏం చేశాట, ఒక గిన్నెలో బియ్యం పోసి ఆ గదిలో పెట్టేసేవాడు. ఆ ఎలకలు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ బియ్యం తినేసి వాడి కడుపు నిండిపోతుంది కదా, బట్టలు కొట్టకుండా వెళ్ళిపోయావిట. సో అలాగా ఆయన చేసేవాడు అని చెప్పి ఇది ఒకటి చూడండి, మనకి టిప్పు మంచిగా పనికి వస్తుందేమో. సో ఇలాగా వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉండేవాడు కాదట. చైతన్య చరితామృతము, శ్రీమద్ భాగవతం లాంటివన్నిటినీ చదివేవారట. తర్వాత జపమాల జపించేవాళ్ళట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మాల అదొకటి అని, కానీ మన పూర్వకాలంలో అంటే మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉన్న కాలంలో కూడా వాళ్ళు కూడా జపించేవాళ్ళు. మీకు గుర్తుంటే గనక స్ఫటికమాలని, తర్వాత రుద్రాక్ష మాలతోటి వాటితోటి జపించేవాళ్ళు. గుర్తుందా మీకు ఎవరికన్నా? లేదు మరి. సో అలాగా జపమాలతోటి జపించేవాళ్ళు అనమాట. సో అలాగా ఆయన ఏం చేసేవాట, కృష్ణుని భక్తులు కృష్ణుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళట. ఇంకా ఏంటంటే అబ్బాయి ఏదన్నా తప్పులు చేస్తే గనక ఆయన్ని తొందరగా దండించేవాళ్ళు కాదుట. అలాగా చెప్పినప్పుడు కూడా ముందు సారీ చెప్పి తర్వాత చైతన్య మహాప్రభు కూడా చైతన్య మహాప్రభుని వాళ్ళ తండ్రి కూడా పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. ఎందుకంటే పిల్లల్ని కంట్రోల్లో పెట్టడం, వాళ్ళకి మంచి నడవడిక నేర్పించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి నేను నిన్ను అలా చేస్తున్నాను అని చెప్పేవాళ్ళట. ఎంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. సో నెక్స్ట్ ఎవరున్నారు? దేవశ్రీ మాతాజీ చదవండి ప్రభుపాదుల వారికి. హరే కృష్ణ మాత. ప్రభుపాదుల వారికి తండ్రి భక్తి భావంతో శ్రీకృష్ణ భగవానుని ఆరాధించే దృశ్యము వారి స్మృతిలో శాశ్వతంగా నిలిచిపోయింది. తమ తండ్రి రాత్రి పొద్దుపోయి బట్టల దుకాణం నుండి ఇంటికి తిరిగి వచ్చాక కూడా పూజా గదిలో క్రమం తప్పక శ్రద్ధగా శ్రీకృష్ణుని అర్చించుకొనుటను వారు తరచు గుర్తు చేసుకునేవారు. శ్రీల ప్రభుపాదుల వారు ఇలా స్మరించేవారు. మేమందరము హాయిగా నిద్రపోతున్నప్పుడు మా తండ్రి గారు హారతిని ఇస్తుండేవారు. మేము డింగ్ 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 అనే గంట చప్పుడు విని లేచి చూడగా అప్పుడు వారు శ్రీకృష్ణుని విగ్రహము ముందు మోకరిల్లి ఉండుటను కనిపించేది. సో ఇక్కడ ఏంటంటే పొద్దున్నే అంటే ఆయన కృష్ణుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు కదా, ఆయన చేసిన పని ఏదైతే ఉందో ఈయన మనసులో నిలిచిపోయి ఉండేదిట. ఆరాధిస్తూ ఎలా ఉండేవారు, ఆ పిక్చర్ అనేది మనకి నితై సేవిని మాతాజీ చెప్తారనమాట. మన యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్ అని. మనం ఏం చేస్తున్నామో అనేది వాళ్ళకి గుర్తుండిపోతుంది. మన పిల్లలు, తల్లిదండ్రులు గాని, మన పూర్వీకులు గాని, అంటే బామ్మలు, నానమ్మలు,
అమ్మమ్మలు వాళ్ళు చేసే పనులు ఏవేవైతే ఉంటాయో వాళ్ళ మనసులో కత్తుకొని పోయి ఉంటాయి అన్నమాట. అదే మనం ఎన్నిసార్లు గంటల తరబడి ఇది చెయ్యి అదొద్దు ఇదొద్దు అంటే ఆ మాటలు వాళ్ళ చెవుల్లో వినిపించవు. అందుకని యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ ద వర్డ్స్ అని చెప్పి అంటారు. సో అట్లాగా ఆ దృశ్యం ఏదైతే ఉందో అది ప్రభుపాదుల వారి ఇదిలో నిలిచిపోయిందట. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళ, ఇంటికి వచ్చేసిన తర్వాత పూజ క్రమ ఆ గదిని అన్ని శుభ్రం చేసుకొని అన్ని చేసుకున్న తర్వాత అంటే నెక్స్ట్ రోజు కోసం పూజ చేసుకోవడానికి అన్ని చేసేవారట. అవన్నీ ఆయన బాగా గుర్తు పెట్టుకొని ఉన్నారనమాట. ఇంకా ఏం చేసేవారట, వీళ్ళందరూ పడుకొని ఉన్నప్పుడు హాయిగా ఆయన ఆరతి ఇవ్వడానికట పొద్దున్నే లేచి డింగ్ 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 అని గంట కొడతాం కదా మనం, టింగ్ 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 అంటాం, ఇక్కడ డింగ్ డింగ్ అని ఆ గంట కొట్టితాను అనమాట. మంగళారతి ఇస్తాం కదా మనం, అలాగా లేపుతారట. అలా లేపినప్పుడు ఈయన లేచి చూసేటప్పటికి భగవంతుడు ఎదుర్కొండా ఒక అన్ని దండం పెట్టి పడుకొని ఉండేవాళ్ళట. ఆ దృశ్యం ఇలాగా అదే ప్రభుపాదుల మనసులో అలా ఉండిపోయింది అని చెప్తున్నారు. సో ఈ ఒక పారాగ్రాఫ్ చదువుదాము, చదివి మనం స్టాప్ చేద్దాం. ఎవరు చదువుతారు? ఇప్పటి వరకు చదవని వాళ్ళు ఎవరున్నారు? మాతాజీ, కృష్ణకుమారి మాతాజీ, సారీ. సరే, సబిత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గౌర్మోహన్ డే తన పుత్రుడు కూడా వైష్ణవ లక్షణాలకు కలిగి ఉండాలని కోరుకునేవాడు. అభయ రాధాకృష్ణులను సేవించాలని భాగవతాన్ని ప్రచారం చేయాలని భక్తి కలయైన మృదంగాన్ని వాయించను నేర్చుకోవాలని వారు కోరుకునేవారు. వారెలా ఎల్లప్పుడూ సాధువులను సేవించేవారు మరియు వారిని ఈ విషయం విధంగా అర్థించేవారు. దయచేసి మీరు నా పుత్రుని శ్రీమతి రాధారాణి ఆశీర్వదించండి, చేయండి. అభయ పెద్దవాడు అయిన ఒక బ్రిటిష్ న్యాయవాది కావాలని వారి తల్లి కోరుకునేప్పుడు ఆ రోజుల్లో దాని కొరకు లండన్కు వెళ్ళి చదవాల్సి వచ్చేది. అభయ్ మేనమామ ఒకరు కూడా ఇది మంచి ఆలోచన అని భావించారు. కానీ గౌరమోహన్ దే వాటిని వినియోగించుకునేవారు కాదు. ఒకవేళ అభయ్ ఇంగ్లాండ్కు వెళితే అక్కడి వేషభూషలను మరియు నడవడికల చేత అతడు ప్రభావితుడు కావచ్చును. అతడు మద్యాన్ని సేవించవచ్చు మరియు స్త్రీలను వెంటాడటము నేర్చుకోవచ్చును అని గౌరమోహన్ అభ్యంతరం చెప్పేవారు. హరే కృష్ణ మాతాజీ. నాకు అతడి తనంతా అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి మాత్రం ఎట్లా ఉండేది అంటే ఆయన ఒక పెద్ద బ్రిటిష్ లాయర్ గా చూడాలని, న్యాయవాది అంటే లాయర్ అన్నమాట. సో అలా న్యాయవాది లాయర్ అవ్వాలి అంటే కనుక వాళ్ళు ఏం చేయాలంట, లండన్ వెళ్ళి చదువుకోవాలి అన్నమాట. ఈ లా డిగ్రీ ఏదైతే ఉందో మనం LLB చేస్తాం కదా ఇక్కడ, అది చెయ్యాలి. అది చెయ్యాలంటే లండన్ అనేవారు అప్పుడు.
బారిస్టర్ బారిస్టర్ అని. సో అలాగా అయితే వాళ్ళ అమ్మగారు అలా అనుకునేవాళ్ళు. అయితే ఆయన మేనమామ కూడా, అబ్బాయి వాళ్ళ మేనమామ కూడా ఇది చాలా బాగుంది, మంచి ఆలోచన, అలాగే పంపించాలి అనుకునేవాళ్ళు అనమాట. కానీ గౌరవ్ మోహన్ డే ఆయన అంటే ప్రభుపాద వాళ్ళ నాన్నగారు ఏమనేవాళ్ళు అంటే, రాధాకృష్ణుల్ని సేవించాలి, భాగవతాన్ని ప్రచారం చేయాలి, తర్వాత అది చేయడానికి కావాల్సిన మృదంగము, కర్తాలు అవన్నీ చేస్తాను చూసారా, అవన్నీ నేర్చుకోవాలని చెప్పి ఆయనకి కోరుకుండేది అనమాట. అది కోరుకుండేది. కానీ వీళ్ళేమో ఇట్లా ఉండేది. అయితే ఇంకా ఏంటండి వాళ్ళంటే, ఒకవేళ ఆ అబ్బాయి గనక వాళ్ళు వెళ్తే అక్కడ ఆ వేష భాషలు, అక్కడ ఉండే ఆ దేశం యొక్క సంప్రదాయాన్ని వాటిని నేర్చుకుని వస్తాడు. ఇలా అంటే వాళ్ళు మామూలుగా మద్యం సేవించడం ఇలాంటివన్నీ చేస్తారు కదా, అలాంటివన్నీ నేర్చుకుంటాడేమో అని అనుకుంటారని గౌరమోహన్ డే అభ్యంతరం చెప్పేవాళ్ళు అనమాట. చెప్తూ ఇంకా అతను అక్కడికి వెళ్ళి ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్న సంపాదించే సంపదన నాకు అవసరం లేదు అని చెప్పి చెప్పేవాళ్ళకి. సో ఇప్పుడు మనం థర్డ్ పేజ్ ఫినిష్ చేసుకున్నాము. 4th పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. సో ఇవాళకి ఇక్కడ స్టాప్ చేద్దాం. ఇప్పుడు ఏమో క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఏముండవు మనకి. సో మనం ఏమనుకున్నామంటే ఈ మళ్ళీ నెక్స్ట్ మండే వరకు రోజు భగవద్గీత చదువుదామని, భాగవతంలో 10th క్యాంటంలో బ్రహ్మ ప్రేయర్స్ ఉన్నాయి కదా, అవి చదువుదామని మొన్న శుక్రవారం స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇవాళ 25 మంది ఉన్నారు కదా. అయితే ఎవరెవరు భగవద్గీతలో శ్లోకాలు చదువుతారో వాళ్ళు బుక్ ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైస్ చేసి ఒక్కొక్కళ్ళ శ్లోకం చదవాలి. నేను రికార్డింగ్ స్టాప్ చేసేస్తా, మన రీడింగ్ అవసరం లేదు వీటికి. మాతాజీ 10th క్యాంటోనా?